పవన్ కళ్యాణ్తో నందమూరి నటసింహం బాలకృష్ణ. మీరు వింటున్నది నిజమే. ఇప్పటికే మెగా వర్సెస్ నందమూరి అనే డిస్కషన్కి చెక్ పెట్టేసిన ఈ ఇద్దరు రాజకీయాల్లోనే కాదు ఇండస్ట్రీలోనూ మేము ఒక్కటే అని మరొకసారి చెప్పబోతున్నారు. ఇందుకీ ఇద్దరు కలిసి సినిమా చేస్తారా ఏంటి అంటారా? ఫుల్ డీటెయిల్స్ ఏంటో చూసేద్దామా మరి. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశ శ్రమ బాద్షా పాద. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఈ నెల 24న భారీగా రిలీజ్కి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుపించారు మేకర్స్. ఇందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ బీచ్ల అభిమానుల సమక్షంలో వేడుక జరగనుంది. వాస్తవానికి ఈవెంట్ విజయవాడ ఆరు తిరుపతిలో నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అనుకోకుండా వేదిక విశాఖకి మారింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ వేడుకకు ఆయన్ను ముఖ్య అతిథిగా పిలుద్దామని దర్శక నిర్మాతలకు పవన్ కళ్యాణే సూచించారట. వెంటనే బాలయ్యను సంప్రదించారు అని టాక్. ఒకప్పుడు మెగా వర్సెస్ నందమూరి వార్ ఓ రేంజ్లో ఉండేది. సినిమాల రిలీజ్ టైంలోనూ అంతకు మించి అనిపించేది. ఇరు వర్గాలకు పొసిగేది కాదు. కానీ ఆ లెక్కలే మార్చేశారు పవన్ కళ్యాణ్. రాజకీయంగా టీడీపీతో కలిసి అడుగు వేసిన జనసేనాని మరొక 15 ఏళ్ల పాటు ఇదే పార్టీతో కలిసి ప్రయాణం చేస్తా అని చెప్పారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీని అద్భుతంగా అభివృద్ధి చెందుతూనే నమ్మకం ఉందని అన్నారు. అందుకే కేవలం రాజకీయాల్లోనే కాదు ఇండస్ట్రీలోనూ తామంతా ఒక్కటే అని మరొకసారి చాటి చెప్పాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పటి వరకు మెగా హీరోల సినిమా ఈవెంట్స్కి బాలయ్య రాలేదు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే ఇదే ఫస్ట్ టైం అవుతుంది. నటసింహంతో పాటు టీడీపీ జనసేన నుంచి భారీగా నాయకులు కూడా సందడి చేయబోతున్నారు. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అని క్లారిటీ లేదు. కానీ ఇదే నిజమైతే మెగా నందమూరి అభిమానులకి పండుగేక. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 24న థియేటర్లోకి రిలీజ్ అవుతోంది. దాదాపు 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అవడంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. 2 భాగాలుగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ పార్ట్పై మంచి అంచనాలే ఉన్నాయి. పార్ట్ 2 గురించి కూడా రీసెంట్గా నిధి అగర్వాల్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. 20 నిమిషాల స్క్రీన్ టైం షూట్ పూర్తయిందని చెప్పింది నిధి. దీంతో ఫస్ట్ పార్ట్ రిజల్ట్పై రెండో భాగం ఆధారపడి ఉంటుందన్న డిస్కషన్కి చెక్ పడింది. హరిహర వీరమల్లు 2 రావడం ఖాయమని ఫ్యాన్స్కి క్లారిటీ వచ్చినట్లయింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఫుల్ యాక్షన్ అవతారంలో కనిపించిన అభిమానులకి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్, పవన్ లుక్, డైలాగులు అన్ని సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి జూలై 24న థియేటర్లు దద్దరిల్లిపోతాయా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.